తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్. నేతల మధ్య ఫైట్ అంటూ మొదలైతే ఇంకా దానికి అంతం అంటూ ఉండదు. సై అంటే సై, ఢీ అంటే ఢీ, అంతే. అయితే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య గొడవ కుక్కలు నక్కలతో పోల్చుకోవడం దాకా వెళ్ళింది. ఇప్పుడు నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా. నీలాగా మాత్రం గుండె నక్కని మాత్రం కాదు. ఈ పిచ్చి కుక్కల కానీ ఈ బొచ్చు కుక్కలు. హన్మకొండ ధర్మసాగర్ భూముల వ్యవహారం గొడవ చినికి గాలివానలా మారింది. నేతలు పరస్పరం తిట్లతో ఊగిపోవడమే కాకుండా కుక్కలు నక్కలతో పోల్చుకుంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య 2 వారాలుగా మాటల తూటాలు పేలుతున్నాయి. తనను బొచ్చు కుక్కతో పోల్చడంపై కడియంకు కౌంటర్ ఇచ్చారు పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా రాజేశ్వరరెడ్డి బొచ్చు కుక్కలు అంటాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడి, అవును నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ, స్టేషన్ ఘన్పూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగా ఉంటా ఖచ్చితంగా. 25 ఎకరాలు ఒకరి మీద, 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా. ఖచ్చితంగా రేస్ కుక్కలాగా ఉంటే ఆ భూములను కాపాడటానికని చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా. నీలాగా మాత్రం గుండె నక్కని మాత్రం కాదు. పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవానికి వదిలిపెట్టవలసి వస్తుంది. వీడు బొచ్చు కుక్క, పిచ్చి కుక్క వీటిని మనకెందుకు లేని దూరంగా ఉండవలసి వస్తుంది. ఏదో ఏనుపోతాంటే కుక్కలు మనకు తెలియ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో తలపండిపోయిన తన దగ్గరే కుప్పిగంతలు వెయ్యొద్దంటూ పల్లాకు కౌంటర్ ఇచ్చారు కడియం. అరే నీ జీవితంలో 14 ఏళ్ళు మంత్రిగా ఉండగలుగుతావా? మొన్నటిదాకా తాటికొండ రాజయ్య వర్సెస్ కడియంగా ఉన్న వరంగల్ రాజకీయాలు ఇప్పుడు కడియం పల్లాగా మారిపోయాయి.